మీకెప్పుడైనా ఇలా అనిపించిందా? ఈ క్షణం ఇంతకు ముందే చూసినట్టుగా, లేదా ఈ మాటలు, ఈ ప్రదేశం, ఈ పరిస్థితి అన్నీ ఎక్కడో విన్నట్టుగా, ఎక్కడో చూసినట్టుగా అనిపించిందా? అది మీ ఊహ కాదు, అది ఒక మిస్టరీ. దాని పేరు డేజావు. ఈ డేజావు అనే పదం ఫ్రెంచ్ భాషలో నుండి తీసుకోబడింది. దాని అర్థం ఆల్రెడీ సీన్, అంటే ఇంతకు ముందే చూశాను అని అర్థం. ఇది మన మెదడు ఆడే ఒక వింతైన ఆట. ఒక కొత్త అనుభవం జరిగినప్పుడు మన బ్రెయిన్ దాన్ని తప్పుగా మన పాత జ్ఞాపకాల్లో గుర్తిస్తుంది. అందుకే మనకు ఇది ఇంతకు ముందే జరిగింది అని అనిపిస్తుంది. సైంటిస్టులు చెబుతున్న ప్రకారం మన మెదడులో 2 మెమరీ సిస్టమ్స్ ఉంటాయి, షార్ట్ టర్మ్ మెమరీ మరియు లాంగ్ టర్మ్ మెమరీ. కొన్నిసార్లు ఈ రెండింటి మధ్య సిగ్నల్స్ మిక్స్ అవుతాయి. దాంతో కొత్త అనుభవం కూడా మన బ్రెయిన్లో పాత జ్ఞాపకంలా రిజిస్టర్ అవుతుంది. ఈ మిక్స్ ఆఫ్ కేవలం మిల్లీ సెకండ్స్లో జరిగిపోతుంది, కానీ ఇది మనకి చాలా నిజంగా అనిపిస్తుంది. కొంతమంది సైకాలజిస్టులు చెబుతున్నారు డేజావు అనేది మన సబ్ కాన్షియస్ మైండ్లో దాచిన జ్ఞాపకాలు బయటకు రావడం అని. కానీ కొంతమంది మాత్రం దీన్ని ప్యారలల్ యూనివర్స్ యొక్క సంకేతం అనుకుంటున్నారు. మరికొందరు ఇది మన ఆత్మ యొక్క గుర్తింపు, గత జన్మలో చూసిన క్షణం మళ్ళీ మన కళ్ళ ముందుకు కనిపించింది అనుకుంటున్నారు. మీకు తెలుసా, ప్రపంచంలోని 60% మందికి జీవితంలో ఒక్కసారైనా డేజావుని అనుభూతి చెందుంటారు. ఇది ఎక్కువగా 15 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వాళ్ళలో జరుగుతుంది. డేజావు అనేది కేవలం మన మైండ్ చేసే చిన్న మోసమా, లేక మరో లోకంలో చూసిన క్షణం మళ్ళీ మన ముందుకి వస్తుందా? నిజం ఏదైనా కావచ్చు, కానీ ఈ రహస్య అనుభూతి మనందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. ఇలాంటి మరిన్ని మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్.